ఈరోజు పరిగి మున్సిపల్ బడ్జెట్ సమావేశం జరిగింది. 2026-2027 బడ్జెట్ సమావేశం నిర్వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో 2025-2026 సంవత్సరానికి గాను ప్రత్యేకాధికారి పాలన నిర్వహించడం జరిగింది. మున్సిపల్లో పాలన ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ పాలక మండలి లేని కారణంగా వీళ్ళు ఇష్టానుసారంగా మున్సిపల్ నిధులను వేస్ట్ చేయడం జరిగింది. ఒక 2025 నుంచి 2026 ఒక సంవత్సరానికి గాను 4 కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఎక్స్పెండిచర్ పెట్టారు. ఈ 4 కోట్ల రూపాయల్లో మాకు ఇప్పటి వరకు మేము ఈ పేపర్లు గతంలో అడిగినాము. గతంలో అడిగితే ఈ ఎక్స్పెండిచర్ గురించి మాకు ఇవ్వమని అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. మున్సిపల్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అకౌంట్లలో ఎన్ని డబ్బులు ఉన్నాయని మేము గతంలో అడిగితే కమిషనర్ గారిని ఏ రోజు కూడా మాకు సమాధానం చెప్పలేదు. ఈ రోజు మీటింగ్లో అడిగితే ఈ పేపర్ ఇవ్వడం జరిగింది. గతంలో మేము అడిగితే కేవలం 60 లక్షల రూపాయలు మాత్రమే మున్సిపల్లో ఉన్నాయి, 60 లక్షలు మాత్రమే వాడుకోవడానికి ఉన్నాయని చెప్పిండు. అయితే ఈరోజు మేము పేపర్ తీసుకున్న తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లో ఒక 21 అకౌంట్లు ఉన్నాయి. 21 అకౌంట్లలో 11 అకౌంట్లు మాత్రమే వాడుకుని ఉన్నాయి. ఈ 11 అకౌంట్లు కలిపి 5 కోట్ల రూపాయలు ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు ఈ పీడీ అకౌంట్లు 1,60,00,000 ఓను మిగిలినాయన్ని వాడుకునే సిద్ధంగా ఉన్నాయి. ఈ బడ్జెట్ అంతా దాపెట్టి కేవలం దొంగ లెక్కలు చెప్తూ ఈరోజు కమిషనర్ గారు కేవలం టీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ 2025-26 బడ్జెట్ ఏదైతే ఉందో ఇందులో 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో 4 కోట్ల రూపాయల్లో కేవలం 2 కోట్ల వరకు కేవలం మొత్తం ఫ్రాడే ఉంది. ఇందులో స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఇందులో ఒక దగ్గర చెట్లు పెట్టారు. పరిగిలా 6 లక్షల రూపాయలు కొత్త చెట్లు పెట్టడానికి పెట్టారు. 6 లక్షల రూపాయల చెట్లు మీకు పరిగి లెక్కనగా అనిపించినాయి పరిగి ప్రజలారా. ఈరోజు పరిగి ప్రజలను పొద్దున్నే లేస్తే ఈ ట్యాక్స్ల రూపంలో ఉన్న ఆఫీసర్లంతా పరిగి జనాల దగ్గరకు పోయి ప్రతి రూపాయి ముక్కు ఉండి వసూలు చేస్తూ ఈరోజు పరిగి ప్రజల ధనాన్ని ఈరోజు ఈ విధంగా వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే లైట్ల గురించి మేము 2000 అంతకుముందు ఉన్నటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో గత గవర్నమెంట్లో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు లైట్ల గురించి. ఆ కాంట్రాక్టర్ది ఏదైతే డేట్ అయిపోయిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొత్త వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే, కానీ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చినని చెప్తారు. ఆ కాంట్రాక్టర్కి ప్రొసీడింగ్ కాపీ లేదు, ఎటువంటి కాపీ లేదు. ఆ కాంట్రాక్టరే ప్రతిదానికి చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇది ఏదైతే 2025-26 బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ లోపల మళ్ళీ కొత్తగా వీళ్ళు ఏం చేశారంటే ఆ లైట్లకు కానీ స్విచ్లకు కానీ వైర్లకు కానీ మళ్ళీ అమౌంట్ పెట్టారు. అంటే కాంట్రాక్టర్కు మీరు కాంట్రాక్ట్ ఏమి ఇచ్చారు, ఇందులో దేని గురించి పెట్టారు? మొత్తం మీద పరిగి ప్రజల యొక్క ఏదైతే ఈ ప్రజాధనం ఉన్నదో ప్రజాధనం మొత్తం ఈ అధికారులంతా కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యర్థం చేయడం జరిగింది. అదేవిధంగా 2025-26లో పరిగి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఇయర్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటిది ఏదైతే మున్సిపల్ ఉందో ఈ మున్సిపల్లో కేవలం వారం రోజుల లోపల ప్రతి వార్డు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉన్న వార్డు ఉందో ప్రతి వార్డులో మోరీలు కానీ రోడ్లు కానీ అదేవిధంగా ప్రత్యేకంగా బోర్లు ఒక వారం దినాల్లోనే 10 బోర్లు వేసిర్రు. ఏ ఫండ్ నుంచి అని మేము ప్రత్యేకంగా చూస్తే దాని మోటార్లు దాని అన్నీ ఇదే ఫండ్ నుంచి ఉన్నాయి. అంటే కేవలం వీళ్ళు మాత్రమే ట్యాక్సులు కట్టిరా, వీళ్ళు మాత్రమే పరిగి ప్రజల మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు ఎండాకాలం ఉన్నది, మంచినీళ్ళ సమస్య తీర్చాల్సినటువంటి అవసరం మున్సిపాల్కి ఉంది. అయినా కూడా ఇవన్నీ కేవలం పట్టించుకోకుండా కేవలం సవిత తల్లి ప్రేమ టీఆర్ఎస్ కౌన్సిలర్ల మీద చూపిస్తూ ఉన్నాడు. దీని మీద మేము ఎంతవరకైనా పోరాటం చేయడానికి మా మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిల్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపైన కలెక్టర్ని కలిసినాం. అవసరమైతే దీని మీద ఎంక్వైరీ కోసం సిబిఐ దగ్గర కూడా మేము పోతామని తెలియజేస్తాం. సిడిఎంఏ దగ్గర కూడా మేము వెళ్తాం. అట్లా పట్టుకున్నాడు ఒక్కసారి ఫోటో. జరిగిన బడ్జెట్ సమావేశం ఈరోజు జరిగింది. ఎమ్మెల్యే గారు హాజరయ్యారు, మరియు అడిషనల్ కలెక్టర్ గారు హాజరయ్యారు, మరియు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వివిధ మా కౌన్సిలర్ సభ్యులు, తోటి కౌన్సిలర్ సభ్యులు 18 మంది హాజరయ్యారు. కానీ హాజరయ్యారు కానీ మా కౌన్సిల్ బయట అంటే మా పక్కకే 100-200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నది. అంటే కౌన్సిల్ సమావేశం ఇట్లుంటుందా అని మేము కొత్తగా ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతలేదు. 200 మంది అంటే ఇందులో పెద్ద మనుషులు ఉన్నారు. చాలా పెద్ద మనిషి పార్థసారథి గారికి ఏం పని మా కౌన్సిల్ మీటింగ్లో? మీరు ఒకటి ఆలోచన చేయాలి. అంటే మమ్మల్ని భయపట్టించడం తప్ప ఈ మున్సిపాలిటీలో జరిగేది ఏందని మాకు అర్థమవుతున్నది. ఇంకా వేరేది ఏం లేదు. అవకతవకలు ఉన్నాయి. మేము అవకతవకల నుంచే అడుగుతున్నాం, అవకతవకల గురించే అడుగుతున్నాం. మేము వేరేది అడుగుతలే. సంవత్సరాల కాలంలో ఏం చేసామని అడుగుతున్నాం. 25 రోజుల నాడు ఆయనకు లెటర్ ద్వారా మేము ఇచ్చినాం. సార్ మాకు చెప్పండి సార్ అని అడిగినాం. సార్ చెప్పలేకపోయాడు. సరే చెప్పలేడు కదా కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం. తర్వాత అడిషనల్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం. సార్ వచ్చిండు ఈరోజు, కానీ ఏం మాట్లాడతలేరు. మేము ఇచ్చింది ఏంటి? మాకు ఆ లెటర్ ఫస్ట్ వారం ముందు ఇస్తే
ఇవి మా మీటింగ్ మొత్తం రసాభాసగా జరిగింది. ఏదో చదవాలని చదివిండ్రు, ఏదో పోవాలని పోయినరు. మున్సిపల్ కమిషనర్ గారి మాట మా సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుండ్రు. ఎందుకు ఎమ్మెల్యే గారిదే ఉన్నది మీటింగ్ అంతా, మున్సిపల్ లేదు, మున్సిపల్ సభ్యులే లేదు, మున్సిపల్ కౌన్సిలర్లు లేదు, అంతా ఎమ్మెల్యే గారే ఆన్సర్ చెప్తుండు. ఇన్ని రోజులు సంవత్సరాల కాలంలో మరి ఎమ్మెల్యే గారితో కలిసి చేసిండా అవకతవకలని? మున్సిపల్ కమిషనర్ గారు నాకు ఏం అర్థమైతే లేదే. మాటకు మాట మాట్లాడాల్సి వస్తుంది ఎమ్మెల్యే గారికి. అంటే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆయన గౌరవం ఎక్కడ ఇదవుతుందో అని భయపడుతూ మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి మాది ఇక్కడ. మున్సిపల్లో మీటింగ్ను మంచి చేయాల్సిన పరిస్థితి పోయి 100 మంది కార్యకర్తలతో జరుగుతున్న మీటింగ్ ఇది. టీఆర్ఎస్ సభ్యులం 8 మంది ఉన్నాము, 100 మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఒక కనీసం పత్రికా సోదరులు కానీ మీడియా సోదరులు కానీ లేకుండా 100 మంది కార్యకర్తలతో జరుగుతుంది ఇక్కడ. నేను కేవలం ఒక మనిషి పేరు మాత్రం ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. పోలీసులతో అవసరం ఏముంది? ఇక్కడ కొట్లాడుతున్నామా? కొట్లాటకు వచ్చినామా? ఒక మాట అంటారు, ఒక అప్పుడే 2-3 నిమిషాల లోపల మీరు లేకుండా మేము మీటింగ్ చేసుకోబోతాం, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. అంటే పోలీసులు 25-30 జరిగింది. 2026-27 బడ్జెట్ అనేది ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో భాగంగా మేము గతంలో చైర్మన్ గారికి పదవి బాధ్యతలు ఇచ్చే ముందు మేము తర్వాత కమిషనర్ గారిని అడిగాము. స్పెషల్ ఆఫీసుల పాలనలో 2025 నుంచి 26 వరకు 14 నెలల కాల వ్యవధిలో మనకి ఎంత బడ్జెట్ ఉంది, ఏముంది, మన మున్సిపల్ పరిస్థితి ఏముంది, ఒకసారి మాకు వివరించండి సార్, ఎట్లా ఏ వార్డులో ఏం పని చేసుకుందామని చెప్తే అసలు రెస్పాన్స్ ఇవ్వకుండా అలిగిపోవడం జరిగింది. ఆయన అలిగిపోతూ నీకు బడ్జెట్ సమావేశంలో చెప్తానంటే బడ్జెట్ సమావేశం సపరేటు, మాకు ఏదైతే ఫండ్ ఉందో దాని గురించి వివరాలు ఇచ్చేది కూడా సపరేట్ సార్ అని ఒక రిటర్న్గా కూడా మేము అందరం కౌన్సిలర్లను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తను పట్టించుకోకుండా ఉంటే మేము కలెక్టర్కు పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు బడ్జెట్ సమావేశానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ గారు ఉన్నారు, గౌరవ చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత మేము బడ్జెట్ గురించి చెప్తుంటే బడ్జెట్ తెచ్చిపెట్టండి, బడ్జెట్ అంచనా వ్యయం ఉంటుంది, అది మాకు ఓకే ఆమోదం తెలుపుతున్నాం. గతంలో జరిగిన ఖర్చు గురించి చెప్పండి అని అంటే 4 కోట్ల ఖర్చు దాన్ని ముంగల పెట్టిండు. దానికి ఇది ఫ్రాడ్ ఉందంటే కూడా ఏం ఫ్రాడ్ లేదు, నేను దాన్ని అన్నిటికీ నేను భరిస్తాను, నేను చూపిస్తాను అంటుంది, కానీ తెచ్చి ముంగట పెట్టడం జరుగుతుంది. ఏమన్నా అడిగితే పార్టీ వైజ్గా ఆయనే డివైడ్ చేస్తుండు. లేని రాజకీయంగా మున్సిపాలిటీని భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితి చేస్తుండు. ఇప్పుడు సమ్మర్ ఉంది, మనకు కొన్ని దగ్గర వాటర్ ట్యాంకులు చిన్నగా ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఉంది సార్, మనం ఒక సమావేశం పెట్టుకుందాం మున్సిపల్లో, సమ్మర్ ఉంది కాబట్టి అందరం కూడా వాటర్ ప్రాబ్లం ఏంది అనేది కూడా మనం చర్చించుకుందామంటే దానికి సంబంధం లేదు. దానికి అధికార పార్టీ వాళ్ళు ఒత్తాసు పలకడము, ఈయన దానికి సవం చేయడము, ఇవన్నీ కూడా ఫ్రాడ్, అంకెల గారడితో ఉన్నటువంటి బడ్జెట్ తప్పితే మాత్రం ప్రజలకు కానీ పరిగి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. దీని నుంచి మార్చిల ముక్కు ఉండి ట్యాక్స్ వసూలు చేస్తుంది. ట్యాక్స్ కూడా 3 రేట్ 4 రేట్ పెరిగినాయి. లైన్ కడుతున్నారు, ఎందుకు పెరిగినాయి అని చెప్పి అడిగితే కూడా ఒక సమాధానం చెప్పేటటువంటి ఆఫీస్ పాలన లేదు. ఏమన్నా అడిగితే పార్టీ వైజ్గా డివైడ్ చేయడం, వాళ్ళు